సార్ సడన్ గా మీటింగ్ అనేసరికి అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. నీ ట్రీట్మెంట్ అయిపోయిందా? అయిపోయింది సార్, 2 రోజులైంది. ఓ వారం రెస్ట్ తీసుకొని జాయిన్ అయితే సరిపోయేదిగా. అనవసరంగా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు. సార్ జాగ్రత్తగా ఉండు. ఇదొక ఫేస్బుక్ పోస్ట్, మీరందరూ చూడాలి. ఇతను అసలు సిసలైన యోధ. ఇది నిన్న కలెక్టరేట్ ముందు జరిగిన లాఠీచార్జీ లాంటిది కాదు, ఆదివాసీలు మొన్న చేసిన ధర్నా లాంటిది కూడా కాదు. మనం ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఈ విషయం మీదే. కానీ సార్, అదొక అనామక పోస్ట్ సార్. ఊరు పేరు ఏం లేదు. అలాంటి దానికి విలువెలా ఇస్తాం? ఈ పోస్టు పెట్టింది కూడా ఒక మనిషే కదండి. అతనేం రాశాడో చదివావా శివయ్య? ముఖ్యమంత్రి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వస్తే సాధారణ జనం బయటికి వెళ్ళిపోవాలా, పోలీసులతో దెబ్బలు తినాలా? ఇదంతా చాలా క్లియర్గా రాశాడు అతను. ఇంతకంటే ఇంకేం క్రెడిబిలిటీ కావాలి శివయ్య? కేవలం ఐడి నిజం కాదనే కారణంగా అతనంత వివరంగా రాసిన నిజాలు అబద్ధాలు అయిపోతాయా? ఒక బార్బర్ కొడుకు ముఖ్యమంత్రి అయితే ఇదిగో ఇలాగే ఏడుస్తాయి. ముఖ్యమంత్రి పేరు వింటేనే వణికిపోయే వాళ్ళు కొందరున్నారు ఇక్కడ. అలాంటి వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవచ్చు. సొంత పేరు బయట పెట్టే ధైర్యం లేకపోవడం వల్ల మాత్రమే సీఎంను విమర్శించడానికి ఎవరైనా ఇలా ఫేక్ ఐడీలు వాడుకోవాల్సిన దుస్థితి ఉంది రాష్ట్రంలో. ఇది మనం చూస్తూ ఊరుకోవాలా? సీఎంకి ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పినా ఏం చేసినా గొర్రెలా తలలోపడానికి కాదయ్యా జనం మనకు ఓట్లేసి గెలిపించింది. ఇది చిన్న విషయం కాదు, సాధారణ ప్రజల దుస్థితి ఇది. నిశ్శబ్దంగా వాళ్ళు చేసిన అభ్యర్థనిది. మనం వాళ్ళ పక్షాన కదా నిలబడాల్సింది. రాష్ట్రమంతా రాస్తారోకోలు, ధర్నాలు చేద్దాం, స్ట్రైక్ అనౌన్స్ చేద్దాం, అట్టుడికి పోవాలి. హే, దీనికి కూడా స్ట్రైక్ అండ్ చేయాలని ఇప్పటికే చాలా స్ట్రైకులు చేశాం. కేవలం ఫేస్బుక్ పోస్ట్ మనం ఈ ఇష్యూని యూజ్ చేసుకోవాల్సిందే. లేకపోతే ఏం ఇంటర్నేషనల్ ప్రాబ్లం ఉందని మనం సమ్మెకు పిలిపివ్వగలం? ప్రతిపక్షంగా మనం ఎప్పుడూ జనం పక్షాన్ని నిలబడి పోరాడాలి, అది మర్చిపోవద్దు. నేను చెప్పిన దాంట్లో మార్పేం లేదు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. కల్లూరి చంద్రం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. పోలీసుల అరాచకాలు నశించాలి. రాజీనామా చేయి కల్లూరి చంద్రం. కల్లూరి చంద్రం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. వద్దు వద్దు మాకొద్దు, వద్దు వద్దు మాకొద్దు, వద్దు వద్దు మాకొద్దు. చెయ్యాలి, రాజీనామా చెయ్యాలి. ముఖ్యమంత్రి కల్లూరి చంద్రం రాజీనామా చెయ్యాలి. పోస్ట్ చేసిన ఇంటర్నెట్ కేఫ్ లొకేట్ చేశాం సార్. అది యూనివర్సిటీ కాలేజ్ ఆపోజిట్ లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంది. త్వరలోనే పోస్ట్ చేసిన పట్టేస్తాం సార్. సార్, సీఎం చాలా కోపంగా ఉన్నారు. డైరెక్ట్గా డీజీపీకే కాల్ చేశారు ఆర్డర్స్ ఇవ్వడానికి. అందరూ ఒడికిపోతున్నారు. ఓకే సార్, వీఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్. యూ గైస్ బెటర్ సార్. ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంటుందని నేను ముందే ఉంచానే. అందుకే ఆదేశ్ నేమ్ని సజెస్ట్ చేశాను. వాడికి అందరినీ ఎలా కలుపుకోవాలో బాగా తెలుసు. కానీ వాళ్ళ క్యాండిడేట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారే. ఇప్పటికైతే ఏం చెప్పలేని పరిస్థితి. మనం ఇంకా
ఈ విషయాన్ని సింపుల్గా వదిలేయడానికి ప్రతిపక్షంగా ఎవరం సిద్ధంగా లేం. సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాల ప్రతిఫలమే ఈ పోస్ట్. మీరే చెప్పండి, ఇలాంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండడం ఎంతవరకు న్యాయం అనుకుంటున్నారో? ముఖ్యమంత్రి కారణంగా ఇబ్బందులకు గురై ఎన్నో కష్టాలు అనుభవించి ఈ పోస్టు పెట్టిన తనకి న్యాయం జరుగుతుందా? చెప్పండి. సొంత పేరు చెప్పుకోవడానికి కూడా ధైర్యం లేని వ్యక్తి పెట్టిన ఈ పోస్ట్ కి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా సార్? ఎంత ధైర్యం ఉండాలి తన పేరుతో పోస్ట్ పెట్టడానికి మేడం? అయిపోతాడు. వాడిని ఊరికి వదులుతారా? చూడటానికి మీరు తెలంగాణలో ఉంటున్నట్టు లేదు. నువ్వేంట్రా టీవీకి అతుక్కుపోయి చూస్తున్నావు? ముఖ్యమంత్రికి జరగాల్సిందే జరిగింది. పేరు చెప్పకపోతేనే వాడే నిజమైన హీరో. వాడు గాని నా కంట పడితే ఓ షేక్ హ్యాండ్ ఇస్తా. ఎందుకు ఊరికే కదులుతుంటావు? కదలకుండా కూర్చో. ఎప్పుడు ఇంతే, కదలకుండా కూర్చో. సంజయ్, నువ్వు ఇంకా పడుకోలేదా? రమ్య, నాకు చాలా భయంగా ఉంది రమ్య. ఛానల్స్లో, ఆన్లైన్ మీడియాలో అన్నింట్లో ఇదే న్యూస్. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం కాదులేరా, ఓ 2-3 రోజుల్లో ఇవన్నీ సెటిల్ అయిపోతాయి. నువ్వు వరే అవ్వకు. ఇదిగోరా టీ తీసుకెళ్ళు. రేయ్, మీ అమ్మకు చెప్పి టీలో కొంచెం పంచదార వేయమనరా. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది కానీ షుగర్ ఏం లేదుగా. ఇంకా షుగర్ కూడా వస్తే తట్టుకునే శక్తి మీకుందా? మాట్లాడకుండా ఇచ్చింది తాగండి. అమ్మ, నా లంచ్ బాక్స్ రెడీ అయ్యింది. త్వరగా రెడీ అయ్యి వచ్చి టిఫిన్ తిను. నీకు ఈరోజు కాలేజ్ లేదారా? ఈరోజు ఎగ్గొడుతున్నావు. నువ్వు త్వరగా నీ చదువు పూర్తి చేసుకుని ఏదో జాబ్లో జాయిన్ అవ్వాలి. మీ నాన్న ఇంతకు ముందులా పనిచేయలేడు కదా. ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? నీకు సీఎం మీద అలా రాయాల్సిన అవసరమే వచ్చిందిరా. నాన్న, నువ్వు ఇప్పుడే కదా అన్నావు అది రాసిన నిజమైన హీరో షేక్ హ్యాండ్ ఇస్తానని. అది రాసింది నువ్వు నాకు తెలియదు కాబట్టి అన్నా. నేను వేరే ఇంకెవరో రాశారనుకున్నావు. దాస్మావా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? బానే ఉంది. ఈరోజు డ్యూటీలో జాయిన్ అవుతున్నావా? నాకు ఇక్కడే చాలా పని ఉంది. అవునా? ఏం పని? అబ్బా వెళ్ళు సుబ్బారావు, మనం తర్వాత మాట్లాడుకుందాం. సర్లే. ఏం చేద్దాం నాన్న? నానా, నేను బయలుదేరుతున్నాను. బాయ్రా. ఇప్పటికీ లేట్ అయిపోయింది. బస్సు ఉందో లేదో. రే, అమ్మకి ఈ విషయం తెలియనివ్వకే. తను ఇప్పటికే చాలా దిగులుగా ఉంది. ఇది కూడా తెలిస్తే ఇక అంతే. మీ అక్క కూడా తెలియనివ్వదు. వస్తున్నా. నువ్వు భయపడకు, నేను కౌన్సిలర్తో మాట్లాడతానులే. అయితే ఎమ్మెల్యేని కలవాలంటావు. ఏంటి విషయం? అది ఆయన్ని కలిసాక ఇద్దరికి కలిపి ఒకేసారి చెప్తాను. ఆయన ఈ రోజే కలవాలా మీరు? ఖచ్చితంగా కలవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం. ఏంటి మరీ అర్జెంటుగా కలవాల్సినంత సీరియస్ విషయం? నిజంగా అంత సీరియసా? నాతో రండి. మదన్ సార్, కౌన్సిలర్ నాగార్జున్ని. ఎమ్మెల్యే గారు ఉన్నారా? మీరిద్దరూ రేపు ఉదయం అక్కడికి వెళ్ళండి. సరే సార్. ఏదైనా ప్రాబ్లం అయితే మదన్కి ఫోన్ చేయండి. మరి ఇష్యూ సెటిల్ అయిన తర్వాత నా వాటా కింద ఫెయిర్ షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. సరే అయితే కూర్చోండి. కూర్చో. విషయం ఏంటి నాగార్జున? నన్ను చూస్తావేంటి? మాట్లాడు. సార్, నా పేరు దాసు. లాస్ట్ ఎలక్షన్లో నేను మీకే ఓటేశాను. అవునవును, నిజమే. వీడి ఫస్ట్ ఓట్ మీకే వేశాడు, మా అబ్బాయి సంజయ్. సార్, మేము ప్రాబ్లంలో ఇరుక్కున్నాం, మీరే సాయం చేయాలి. ఏం కావాలో చెప్పండి. అది ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కంప్యూటర్లో పోస్ట్ పెట్టినవాడు దొరుకుతాడా సార్? వాడిని పోలీసులు పట్టుకుంటారా? దొరికాక వాడికి ఏం శిక్ష వేస్తారు? ఏం శిక్ష? జన్మలో వాడు నడవలేడు, మరి అన్ని అబద్ధాలు వాడు పోస్ట్ చేసేది. ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. వీడేవాడు అవన్నీ రాసింది.
మదన్ సార్ ఓ నిమిషం అందరూ బయటకు వెళ్ళండి. బయటికి వెళ్ళి కూర్చున్నాను. నువ్వు నన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నావా? నాకు కూడా తెలియదు సార్. ఏ విషయం గురించి మీతో మాట్లాడాలో చెప్పకపోతే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది సార్? నేను దాసుని ముందే 100 సార్లు అడిగాను పనేంటి అని చెప్తేగా. సార్ ఎలాగైనా నాకు ఈ సాయం చేసి పెట్టాలి సార్. నేను ఇప్పుడు చేయగలిగింది వీడిని పోలీసులకు అప్పగించడం మాత్రమే. వద్దు సార్, వాడిని వదిలేయండి. సరే పంచే, ప్రస్తుతానికి ఒక పిటిషన్ రాసిచ్చాడు. పిటిషనా? ఈ విషయం గురించా? రేయ్, నువ్వు వీళ్ళని ఇక్కడ తీసుకురావడం బయట జనాలు చూశారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చారని అడిగితే నన్ను ఏం చెప్పండి. అవును సార్. నువ్వు పిటిషన్ రాయి. రోడ్డు కావాలనో నీళ్లు కావాలనో ఏదో సమస్య గురించి రాసి వెళ్ళిపో. నాకు రోడ్డు గురించి నీళ్ల గురించి ఏ సమస్య లేదు సార్. ఏంటి నాగార్జున? నేను డీల్ చేస్తాను, మీరు వెళ్ళండి. చెప్తుంటే అర్థం చేసుకోవచ్చుగా. గుర్తుంచుకోండి, మీరు నాకు ఏ విషయం చెప్పలేదు, నేనే విషయం వెళ్ళలేదు. బిగ్ ఇష్యూ. ఆ లాస్ట్ సెంటెన్స్ అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే లేడు. ఛే, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇలా ఎలా రాయగలిగావు? ముఖ్యమంత్రి ప్రాణాలకు హాని జరిగేలా ప్రజల్ని రెచ్చగొట్టినట్టుగా ఉంది నువ్వు పెట్టిన ఆ పోస్ట్. అయ్యో సార్, నేను ఆ ఉద్దేశంతో ఏం రాయలేదు సార్. యూ విల్ బి చార్జ్డ్ విత్ ద అబెట్మెంట్ ఆఫ్ ద క్రిమినల్ అఫెన్సెస్ దట్ మే బి డన్ బై ఎనీ అదర్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది పోస్ట్. అర్థమైందా మీకు నేను చదివి వినిపించింది? అది ఇన్వెస్టిగేషన్ స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ గనక దొరికితే ఏం చేస్తారో చెప్పక్కర్లేదుగా. అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? ఒకే ఒక దారింది. మైసూర్కో టికెట్ ఇవ్వండి. ఇదిగోరా టికెట్. సంజయ్, బస్సులో ఎవ్వరితో మాట్లాడుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. భయపడకరా, నేను చెప్పాను కదా, 5 సంవత్సరాలు నేను శివ ఒకే చోట కలిసి పనిచేసాం. వాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. బస్సు బయలుదేరింది, పద. నాన్న, నువ్వు వెళ్ళు. బాయ్.